హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఫ్రెండ్స్, హాలీవుడ్ మూవీ రీక్యాప్స్ విత్ థీమ్ ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో ఉంటాయి, సో డోంట్ మిస్ ఇట్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్. ఈ సినిమాలో స్పెషల్ ఏంటో చెప్పాలంటే ఇది మన లైఫ్కి రివర్స్ గేర్. మనం ఎలా పుడతాం? పసిపిల్లలుగా పుడతాం, పెరుగుతాం, యంగ్ అవుతాం, మిడిల్ ఏజ్కి వస్తాం, ఆ తర్వాత ముసలోళ్ళు అవుతాం, చనిపోతాం. ఇది ప్రకృతి నియమం. కానీ ఈ సినిమాలో హీరో బెంజమిన్ పుట్టినప్పుడే 80 ఏళ్ల ముసలోళ్ళ ఒళ్ళంతా ముడతలు, కీళ్ళ నొప్పులతో పుడతాడు. డాక్టర్ వీడు గంటలో చేస్తాడని చెప్తారు, కానీ వీడు చావడు, బ్రతుకుతాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే వాడు పెరిగే కొద్దీ వయసు తగ్గుతుంది. అంటే 10 ఏళ్ళు వచ్చేసరికి 70 ఏళ్ల వాడిలా, 20 ఏళ్ళు వచ్చేసరికి 60 ఏళ్ల వాడిలా ఇలా రివర్స్లో యంగ్ అవుతుంటాడనమాట. కానీ ఈ సినిమా స్పెషాలిటీ ఒక ఫ్యాంటసీ పాయింట్ కాదు, టైం గురించి చెప్పే ఫిలాసఫీ. మనం ప్రేమించిన వాళ్ళతో పాటే మనం ముసలవ్వాలని కోరుకుంటాం, కానీ బెంజమిన్ ప్రేమించిన అమ్మాయి డైసీ మామూలుగానే పెరుగుతుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితాల మధ్యలో అంటే 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా కలుసుకుంటారు. కానీ ఆ తర్వాత ఆమె ముసలిదవుతుంటే ఇతను పిల్లాడవుతుంటాడు. ప్రేమ, జీవితం, చావు ఈ మూడింటిని మనం ఎప్పుడూ చూడని ఒక వింత కోణంలో మన మనసు పిండేసేలాగా ఈ డైరెక్టర్ చూపించాడు. అందుకే ఈ మూవీ స్పెషల్. ఫ్రెండ్స్, మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతాం. మూవీ 2005 సంవత్సరం న్యూ ఓర్లిన్స్ నగరం దగ్గర మొదలవుతుంది. కత్రినా తుఫాన్ నగరాన్ని ముంచెత్తడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక హాస్పిటల్ రూమ్లో డైసీ అనే ఒక ముసలావిడ దాదాపు 80 ఏళ్ల వయసులో చావుకు దగ్గరగా ఉంటుంది. ఆమె పక్కన ఆమె కూతురు క్యారోలిన్. హాస్పిటల్ మొత్తం గందరగోళంగా ఉంటుంది. అప్పుడు డైసీ తన కూతురికి ఒక పాత డైరీ ఇచ్చి చదువు అంటుంది. ఆ డైరీ బెంజమిన్ బటన్ అనే వ్యక్తిది. ఎవరి బెంజమిన్ అని క్యారోలిన్ అడుగుతుంది. ఒక పాత స్నేహితుడు అని డైసీ చెప్తుంది. ఆ గొంతులో ఏదో తెలియని బాధ, ప్రేమ దాగుంటాయి. క్యారోలిన్ ఆ డైరీ చదవడం మొదలు పెడుతుంది. బెంజమిన్ గొంతు మనకు వినబడుతుంది. కథ 1918కి వెళ్తుంది. న్యూ ఓర్లిన్స్ రైల్వే స్టేషన్ ఓపెనింగ్. అక్కడ మాన్సూర్ గెట్టో అనే ఒక గుడ్డి గడియారాల మాస్టర్ని పరిచయం చేస్తారు. ఆయన ఒక అద్భుతమైన పెద్ద గడియారాన్ని తయారు చేసి అక్కడ పెడతాడు. స్టేషన్ ఓనర్ దాన్ని ఆన్ చేయగానే అందరూ షాక్. ఎందుకంటే ఆ గడియారం ముళ్ళు ముందుకు కాదు, రివర్స్గా తిరుగుతుంటాయి. ఏంటి మాస్టరు, గడియారం రిపేర్ అయిందా అని అందరూ అరుస్తారు. అప్పుడు ఆ గుడ్డి మాస్టర్, నా కొడుకు యుద్ధంలో చనిపోయాడు, ఈ గడియారం వెనక్కి తిరిగితే యుద్ధానికి వెళ్ళిన వారంతా తిరిగి వస్తారేమో అని చిన్న ఆశ అని చెప్తాడు. ఆ గడియారం వెనక్కి తిరిగిన రాత్రే 1918 నవంబర్ 11, అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రాత్రి మన హీరో బెంజమిన్ బటన్ పుడతాడు. వాళ్ళ నాన్న థామస్ బటన్ ఒక పెద్ద బటన్ల కంపెనీ ఓనర్. హాస్పిటల్లో టెన్షన్గా వెయిట్ చేస్తుంటాడు. నర్సు వచ్చి మీ భార్య బ్రతకడం కష్టమంటుంది. పాపం ఆమె బిడ్డకు జన్మనిస్తూ చనిపోతుంది. సరే, పిల్లన్నైనా చూపించండి అని అంటాడు. నర్స్ భయపడుతూ ఆ పిల్లాన్ని చూపిస్తుంది. థామస్ బటన్కు షాక్, గుండాగినంత పనవుతుంది. ఎందుకంటే ఆ పిల్లాడు పసిపిల్లాళ్ళ లేడు. 80 ఏళ్ల ముసలోళ్ళ ఒళ్ళంతా ముడతలు, కీళ్ల నొప్పులతో, కంటి చూపు కూడా సరిగ్గా లేకుండా పుడతాడు. ఏదొక రాక్షసుడని థామస్ బటన్ భయపడతాడు. తన భార్య చనిపోయింది, పిల్లాడు ఇలా వింతగా పుట్టాడు. థామస్ బటన్కి ఏం చేయాలో తెలియక ఆ పిల్లాన్ని ఒక గుడ్డలో చుట్టి తీసుకెళ్లి ముసలవాళ్ళ ఆశ్రమం మీద వదిలేస్తాడు. $18 పెట్టి అక్కడి నుండి పారిపోతాడు. రాత్రిపూట ఆ పసికందు ఏడుపు విని క్వీనీ అనే ఒక ఆయ బయటకు వస్తుంది. ఆ ముసలా పిల్లాడిని చూసి షాక్ అయినా ఆమెకు జాలి కలుగుతుంది. దేవుడు ఆ బిడ్డను పంపినట్టు ఉన్నాడని చెప్పి వీడిని నేనే చూసుకుంటా అని లోపలికి తీసుకెళ్తుంది. ఆమె భర్త టీజీ ఇద్దరూ ఆ బిడ్డను పెంచాలని నిర్ణయించుకుంటారు. డాక్టర్లు ఆ పిల్లాడిని చూసి, అమ్మ క్వీనీ, వీడికి అర్థరైటిస్, కేటరాక్ట్స్, ముసలి వాళ్ళకు వచ్చే జబ్బులన్నీ ఉన్నాయి, వీడెంతో కాలం బతకడని చెప్తారు. క్వీనీ మాత్రం వీడు నాకు దేవుడిచ్చిన బిడ్డ అనుకుంటూ వాడిని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. బెంజమిన్ ఆ ముసలి వాళ్ళ ఆశ్రమాల్లోనే పెరుగుతుంటాడు. వాడి స్నేహితులందరూ 70-80 ఏళ్ళు ఉన్నవారే. అందరూ వీల్ చైర్స్లో ఉంటే బెంజమిన్ కూడా నాకు ఒక వీల్ చైర్ కావాలని మారం చేస్తాడు. పాపం వాడికి తెలియదు కదా వాడు ముసలోడు కాదని. బెంజమిన్కి క్వీనీ కథలు చెప్తుంది, చర్చికి తీసుకెళ్తుంది. బెంజమిన్ ప్రతిరోజు తన చుట్టూ ఉన్నవాళ్ళు చనిపోవడం చూస్తూ పెరుగుతాడు. అందరూ వీడెప్పుడు చచ్చిపోతాడా అని చూస్తుంటే బెంజమిన్లో మార్పు మొదలవుతుంది. ఆశ్చర్యంగా వాడికి నొప్పులు తగ్గుతాయి. ఒకరోజు చర్చి ఫాదర్ లేచి నడు అని గట్టిగా అరిస్తే బెంజమిన్ తన వీల్ చైర్లోంచి టక్కున లేచి నడవడం మొదలు పెడతాడు.
అందరూ షాక్. ఇదేదో దేవుడి మహిమ అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదు. వాడు యంగుగా అవుతుంటాడు. బెంజమిన్‌కి 7 ఏళ్ళు. చూడ్డానికి 70 ఏళ్ల వాడిలా ఉంటాడు. 1930 థాంక్స్ గివింగ్ రోజు ఆ ఆశ్రమానికి ఒక ముసలావిడ వాళ్ళ మలమరాలిని తీసుకొనొస్తుంది. ఆ అమ్మాయి పేరు డైసీ. అందమైన చిన్న పిల్ల. ఆ పిల్ల ఆ ముసలి బెంజమిన్‌ని చూస్తుంది. అందరూ ముసలోళ్ళలా ఉన్నా బెంజమిన్ కళ్ళలో ఏదో తేడా గమనిస్తుంది. హాయ్, నా పేరు డైసీ అంటుంది. నా పేరు బెంజమిన్ అని బెంజమిన్ అంటాడు. ఇద్దరి మధ్య ఒక వింత స్నేహం మొదలవుతుంది. డైసీ ప్రతివారం వాళ్ళ నానమ్మను చూడ్డానికి ఆశ్రమానికి వస్తుంటుంది. కానీ నిజానికి ఆమె వచ్చేది బెంజమిన్ కోసమే. ఇద్దరూ కలిసి దాగుడుమూతలు ఆడతారు. ఎంత వింతైన జోడీ అని అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. బెంజమిన్ డైసీకి పియానో వాయించడం నేర్పిస్తాడు. వాళ్ళిద్దరూ ఆ ఆశ్రమంలో అందరికంటే బెస్ట్ ఫ్రెండ్స్. మిగతా ముసలివాళ్ళు వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు. బెంజమిన్ జీవితంలో ప్రతిదీ కొత్తగా ఉంటుంది. అదే సమయంలో తన చుట్టూ ఉన్న ముసలి స్నేహితులు ఒక్కొక్కరు చనిపోవడం చూస్తుంటాడు. ఇది వాడికి అలవాటైపోతుంది. ఇక్కడ ఎవరూ ఎక్కువ కాలం ఉండరని డైసీతో అంటుంటాడు. వాడికి ఇప్పుడు 12 ఏళ్ళు. కానీ చూడ్డానికి 60 ఏళ్ల వాడిలా ఉంటాడు. ఆశ్రమానికి దగ్గరలో కెప్టెన్ మైక్ అనే ఒక పొట్టి మొరటి మనిషి పరిచయం అవుతాడు. వాడొక టగ్ బోట్ కెప్టెన్. వాడు బెంజమిన్ని చూసి, ఏ ముసలోడా, నా బోటు మీదకి పనికొస్తావా అని అంటాడు. బెంజమిన్ కూడా సరే అంటాడు. బెంజమిన్ జీవితంలో మొదటి ఉద్యోగం. కెప్టెన్ మైక్ వాడిని మొదటిసారి సముద్రం మీదకి తీసుకెళ్తాడు. అంతేకాదు, రాత్రిపూట బార్‌కి, అమ్మాయిల దగ్గరికి కూడా తీసుకెళ్తుంటాడు. పాపం బెంజమిన్‌కి 17 ఏళ్లే. కానీ చూడ్డానికి 50 ఏళ్ల వాడిలా ఉంటాడు. వాడికి ఆ ప్రపంచం చూసి కళ్ళు తిరుగుతాయి. కెప్టెన్ మైక్ వాడి జీవితం గురించి, సముద్రం గురించి, ఆడవాళ్ళ గురించి పాఠాలు నేర్పుతుంటాడు. నువ్వు బ్రతకడానికి పుట్టావు బెంజమిన్, ఒక చోట కూర్చోడానికి కాదు అని మోటివేట్ చేస్తుంటాడు. కెప్టెన్ మైక్ మోటివేషన్‌తో బెంజమిన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఆశ్రమం వదిలి సముద్రం మీద ప్రపంచం చూడాలని డిసైడ్ అవుతాడు. తను సంపాదించిన డబ్బుతో క్వీనీకి ఒక మంచి గిఫ్ట్ కొంటాడు. అమ్మా, నేను వెళ్తున్నాను అని అంటాడు. క్వీనీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నువ్వు పుట్టినప్పుడే చచ్చిపోతావు అన్నారు. కానీ నువ్వు పెరుగుతున్నావు, బ్రతుకుతున్నావు. వెళ్ళు నాయనా, నీ జీవితాన్ని వెతుక్కో. కానీ ఇది ఎప్పటికీ నీ ఇల్లే అని ఆశీర్వదించి క్వీనీ పంపిస్తుంది. బెంజమిన్ డైసీ కూడా గుడ్ బై చెప్తాడు. డైసీకి చాలా బాధగా ఉంటుంది. నాకు ఉత్తరాలు రాయి అంటుంది. బెంజమిన్ తన చిన్న సూట్ కేస్ పట్టుకొని టగ్ బోట్ ఎక్కేస్తాడు. బెంజమిన్ జీవితం ఇప్పుడు సముద్రం మీద కెప్టెన్ మైక్ బోట్లో రకరకాల పనులు చేస్తూ రకరకాల పోర్టులు తిరుగుతుంటాడు. వెళ్ళిన ప్రతి చోట నుండి డైసీకి పోస్ట్ కార్డ్స్ పంపుతుంటాడు. డైసీ ఇప్పుడు పెద్ద అమ్మాయి అవుతుంది. న్యూయార్క్లో బ్యాలెట్ డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. ఇద్దరి మధ్య ఉత్తరాల ద్వారా స్నేహం కొనసాగుతూనే ఉంది. 1936లో బెంజమిన్ బోట్ రష్యాలో మార్క్స్మన్ అనే ఒక చల్లని ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళంతా ఒక హోటల్లో దిగుతారు. ఆ హోటల్లో బెంజమిన్‌కి ఎలిజబెత్ ఆబట్ అనే ఒక అందమైన మహిళ పరిచయం అవుతుంది. ఎలిజబెత్ ఒక బ్రిటిష్ అధికారి భార్య. కానీ ఆమె చాలా ఒంటరిగా ఉంటుంది. ఆమె బెంజమిన్ని 50 ఏళ్ల వాడిలా ఉండడం చూసి అట్రాక్ట్ అవుతుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. రాత్రిపూట రహస్యంగా కలుసుకుంటారు. బెంజమిన్ జీవితంలో ఇదే మొదటి ప్రేమ. అలాగే ఇది మొదటి ఫిజికల్ రిలేషన్. ఆమెకు ఇంగ్లీష్ ఛానల్లో ఎదగాలని కోరిక. మనం అనుకున్నది చేయడానికి ఎప్పుడూ ఆలస్యం కాకూడదు బెంజమిన్ అని అతనికి చెప్తుంది. ఇద్దరూ కొన్ని నెలలు సంతోషంగా గడుపుతారు. బెంజమిన్ తన వింత కథ ఆమెకు చెప్తాడు. ఆమె అది నమ్ముతుంది. కానీ ఒకరోజు ఉదయం బెంజమిన్ లేచి చూసేసరికి ఆమె ఒక నోట్ రాసిపెట్టి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. అది చూసిన తర్వాత బెంజమిన్ గుండె ముక్కలవుతుంది. 1941 డిసెంబర్ 7 బెంజమిన్, కెప్టెన్ మైక్ వాళ్ళ టగ్ బోట్లో రేడియో వింటూ ఉంటారు. సడన్గా ఒక న్యూస్. జపాన్ పెరల్ హార్బర్ మీద దాడి చేసింది. అమెరికా యుద్ధంలోకి దిగిందని. వెంటనే వాళ్ళ బోట్ని అమెరికన్ నేవీ రిక్రూట్ చేసుకుంటుంది. ఇక వీళ్ళది మామూలు బోట్ కాదు, యుద్ధానికి సహాయం చేసే బోట్. కెప్టెన్ మైక్, బెంజమిన్, మిగతా సిబ్బంది అందరూ ఇప్పుడు సైనికుల్లా మారిపోతారు. వాళ్ళ బోట్కి ఒక చిన్న గన్ కూడా పెడతారు. ఇక్కడ నుండి వీళ్ళ జీవితం మరొక మలుపు తిరుగుతుంది. బెంజమిన్, కెప్టెన్ మైక్ ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు. వాళ్ళ టగ్ బోట్ చాల్సియా సముద్రంలో పెట్రోలింగ్ చేస్తుంది. వాళ్ళ పని భయంకరమైన, ప్రమాదమైన జర్మన్ సబ్మెరైన్లను కనిపెట్టడం లేదా కూలిపోయిన నౌకలకు సహాయం చేయడం. రోజులు గడుస్తుంటాయి. బెంజమిన్ వయసు పెరుగుతుంది, కానీ రూపం యంగ్గా మారుతుంది. ఇప్పుడు చూడ్డానికి 40 ఏళ్ల దృఢమైన వ్యక్తిలా ఉంటాడు. కెప్టెన్ మైక్ వాడిని చూసి నవ్వుతూ, బెంజమిన్, నువ్వు వెనక్కి వెళ్తున్నావురా, భలే ఉంది నీ కథ అని అంటుంటాడు. యుద్ధం మధ్యలో కూడా వాళ్ళ జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కెప్టెన్ మైక్ తన ఛాతీ మీద ఉన్న హమ్మింగ్ బర్డ్ని టాటూని చూపిస్తూ, ఇదే నా స్ఫూర్తి అని అంటూ ఉంటాడు. ఒక చీకటి పడిన రాత్రి 1945 సముద్రం ప్రశాంతంగా ఉంటుంది.
సడన్గా ఒక ఎక్స్ప్లోజన్. వాళ్ళ ముందు ఉన్న ఒక పెద్ద కార్గో షిప్ పేలిపోతుంది. జర్మన్ యూబోట్ దాడి చేస్తుందన్నమాట. కెప్టెన్ మైక్ గట్టిగా అరుస్తాడు, అలర్ట్స్ గన్ రెడీ అని. ఆ చిన్న టగ్బోట్ ఆ భయంకరమైన సబ్మెరైన్ వైపు దూసుకెళ్తుంది. సబ్మెరైన్ పైకి తేలి మిషన్ గన్లతో కాల్పులు మొదలెడుతుంది. బెంజమిన్, కెప్టెన్ మైక్ కూడా ఎదురుగా కాల్పులు జరుపుతారు. అదొక పోరాటం లాంటిది. ఆ చిన్న బోట్ ఆ పెద్ద సబ్మెరైన్ ఢీకొట్టాలని కెప్టెన్ మైక్ నిర్ణయించుకుంటాడు. బెంజమిన్ గట్టిగా పట్టుకొని అరుస్తాడు. ఆ టగ్బోట్ సబ్మెరైన్ని బలంగా ఢీకొడుతుంది. పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. 2 నౌకలు మునిగిపోవడం మొదలవుతుంది. బెంజమిన్ నీళ్ళల్లో పడతాడు. తెల్లారేసరికి సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. బోట్ శిథిలాలు తేలుతుంటాయి. కెప్టెన్ మైక్తో సహా మిగతా సిబ్బంది అంతా చనిపోయారు. బెంజమిన్కి కెప్టెన్ మైక్ చివరి మాటలు గుర్తొస్తాయి. నీవు జీవితంలో ఏం జరిగినా నువ్వు నవ్వుతూ ముందుకు సాగిపో బెంజమిన్ అని చెప్తాడు. బెంజమిన్ సముద్రంలో ఒంటరిగా తన స్నేహితుల కోసం ఏడుస్తాడు. యుద్ధం ముగిసింది. అతను బ్రతికాడు. కానీ చాలామందిని, తన సొంత వాళ్ళను కోల్పోయాడు. యుద్ధం తర్వాత బెంజమిన్ తిరిగి న్యూ ఆర్లిన్స్లోని ఆ ముసలి వాళ్ళ ఆశ్రమానికి వస్తాడు, తనను పెంచిన తల్లి క్వీనీ దగ్గరికి. కానీ క్వీనీ ఇప్పుడు బాగా ముసలితనం వచ్చేసింది. బెంజమిన్ని చూసి షాక్. నాయనా బెంజమిన్, నువ్వా? ఎంత యంగగా అయిపోయావు? నా కళ్ళ నేను నమ్మలేకపోతున్నా అని ఆనందంతో ఏడుస్తుంది. బెంజమిన్ ఆమెను గట్టిగా కౌగిలించుకుంటాడు. నేను తిరిగొచ్చానమ్మా అంటాడు. ఆశ్రమంలో పాత వాళ్ళంతా పోయారు, కొత్త వాళ్ళు వచ్చారు. కానీ క్వీనీ కోసం బెంజమిన్ తిరిగి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాక బెంజమిన్ డైసీని కలవాలని నిర్ణయించుకుంటాడు. డైసీ ఇప్పుడు న్యూయార్క్లో పెద్ద బ్యాలెట్ డాన్సర్. బెంజమిన్ తన సూట్ వేసుకొని న్యూయార్క్ వెళ్తాడు. ఆమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూస్తాడు. డైసీ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. షో అయ్యాక బ్యాక్ స్టేజ్లో ఆమెను కలుస్తాడు. హాయ్ డైసీ అని అంటాడు. డైసీ ఇప్పుడు 20ల్లో ఉంటుంది. అతని వైపు చూస్తుంది. క్షమించండి, మీరు అని అడుగుతుంది. నేను బెంజమిన్ బటన్ డైసీ అంటాడు. బెంజమిన్ని చూసి డైసీ షాక్ అవుతుంది. నువ్వా? ఎంత మారిపోయావు అని ఆశ్చర్యపడుతుంది. ఆ రాత్రి ఇద్దరు డిన్నర్కి వెళ్తారు. కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళిద్దరికీ. బెంజమిన్ చూడడానికి 40 ఏళ్ల వాళ్ళలా ఉంటాడు. చాలా ప్రశాంతంగా జీవితాన్ని చూసిన వాడిలా ఉన్నాడు. డైసీ 20ల్లో ఉంటుంది. తను మాత్రం ఆమె కెరీర్ పీక్స్లో వేగంగా చాలా హుందాగా బతుకుతూ ఉంటుంది. నువ్వు చాలా బాగున్నావు బెంజమిన్, కానీ నువ్వు నేను చిన్నప్పుడు ఆడుకున్న బెంజమిన్లా లేవు అని అంటుంది. బెంజమిన్ నవ్వి, నువ్వు కూడా నా చిన్నప్పుడు డైసీలా లేవు అని అంటాడు. ఇద్దరికీ అర్థమవుతుంది ఇది సరైన సమయం కాదని. మనం కలవడానికి లేట్ అయిందేమో అని బెంజమిన్ బాధగా అంటాడు. లేదా తొందరపడ్డామేమో అని డైసీ అంటుంది. బెంజమిన్ మళ్ళీ న్యూ ఆర్లిన్స్కి తిరుగు ప్రయాణం అవుతాడు. మళ్ళీ హాస్పిటల్ రూమ్లో 2005. డైసీ చాలా నీరసంగా ఉంటుంది. కూతురు క్యారోలిన్, అమ్మా నువ్వు అలిసిపోయావు, కొంచెంసేపు ఆగుతాను అని అంటుంది. డైసీ, వద్దు చదువు, సమయం లేదు అని అంటుంది. క్యారోలిన్ డైరీ చదవడం కొనసాగిస్తుంది. బెంజమిన్ న్యూయార్క్ నుండి తిరిగొచ్చాక క్వీనీతో కలిసి ఆశ్రమంలో ఉంటూ ఉంటాడు. తనను పెంచిన తల్లి క్వీనీకి ఇప్పుడు ఆరోగ్యం పాడవుతుంది. బెంజమిన్ ఆమెకు సేవ చేస్తాడు. ఒకరోజు క్వీనీ ప్రశాంతంగా బెంజమిన్ చేతుల్లోనే చనిపోతుంది. తాను పుట్టినప్పటి నుండి చూసుకున్న ఏకైక తల్లిని కోల్పోయి బెంజమిన్ మళ్ళీ ఒంటరివాడవుతాడు. అదే సమయంలో ఒక వింత మనిషి బెంజమిన్ని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. ఆ మనిషి ఎప్పుడు బెంజమిన్ని దూరంగా చూస్తూ ఉంటాడు. ఒకరోజు బెంజమిన్ అతన్ని ఆపి, ఎవరు, మీకేం కావాలని అడుగుతాడు. ఆ ముసలైన కళ్ళల్లో నీళ్లు. నేను థామస్ బాటన్, నేను మీ నాన్నని అని అంటాడు. బెంజమిన్కి షాక్. ఇన్నేళ్ల తర్వాత పుట్టినప్పుడు తనను మెట్ల మీద వదిలేసిన తండ్రి తిరిగొచ్చాడు. థామస్ తన తప్పుని ఒప్పుకుంటాడు. నాకు చావు దగ్గర పడింది, నిన్ను ఒక్కసారి చూడాలని వచ్చాను అని ఏడుస్తాడు. బెంజమిన్ కోపగించుకోడు, అతన్ని అర్థం చేసుకుంటాడు. తన తండ్రితో కలిసి సమయం గడుపుతాడు. థామస్ బటన్ మరియు బెంజమిన్ బటన్ ఇద్దరూ కలిసి తిరుగుతారు. థామస్ బెంజమిన్కి తన బట్టల ఫ్యాక్టరీ చూపిస్తాడు. ఇదంతా నీదే బెంజమిన్ అని అంటాడు. చివరి రోజుల్లో బెంజమిన్ తన తండ్రికి సేవ చేస్తాడు. థామస్ బటన్ తన కొడుకు చేతుల్లో ప్రశాంతంగా చనిపోతాడు. బెంజమిన్ ఇప్పుడు అనాథ మాత్రమే కాదు, ఒక పెద్ద ఆస్తికి వారసుడు కూడా. అదే సమయంలో అతనికి డైసీ నుండి ఒక పోస్ట్ కార్డు వస్తుంది. డైసీ బ్యాలెట్ టూర్లో ప్యారిస్లో ఉందని. సీన్ ప్యారిస్కి మారుతుంది. డైసీ కెరీర్ పీక్స్లో ఉంది. ఒక షో తర్వాత ఆమె తన స్నేహితులతో బయటకు వస్తుంది. అప్పుడే డైసీకి కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో డైసీ కాలు ఫ్రాక్చర్ అవుతుంది. డాక్టర్లు చెప్తారు, నువ్వు బ్రతికావు కానీ ఇప్పటి నుండి నువ్వు డ్యాన్స్ చేయలేవని. ఆ విషయం తెలిసి బెంజమిన్ వెంటనే ప్యారిస్ వెళ్తాడు. హాస్పిటల్లో డైసీని చూస్తాడు. డైసీ తన కెరీర్ నాశనం అయిపోయిందని బాధలో, కోపంలో ఉంటుంది. యంగ్గా పర్ఫెక్ట్గా ఉన్న బెంజమిన్ని చూసి ఆమెకు ఇంకా కోపం వస్తుంది. నన్ను అలా చూడకు, నా మీద జాలితో వచ్చావా, వెళ్ళిపో, నా జీవితంలోంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది. బెంజమిన్ ఎంత చెప్పినా వినదు.
బెంజమిన్ బాధగా "నువ్వు నన్ను పిలిచినప్పుడు నేనొస్తాను" అని చెప్పి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. బెంజమిన్ తిరిగి న్యూ ఆర్లిన్స్‌లో ఉంటాడు. వయసు పెరుగుతుంది. రూపం తగ్గుతుంది. ఒకరోజు వర్షం పడుతుండగా తన ఇంటి తలుపు ఎవరో కొడతారు. డోర్ తీసి చూస్తే డైసీ. ఆమె ఇప్పుడు నడవగలుగుతుంది. కానీ కొంచెం కొంచెం కుంటుతుంటుంది. డాన్స్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తుంది. ఇద్దరూ ఒక్క క్షణం అలా చూసుకుంటారు. డైసీ "హలో బెంజమిన్" అంటుంది. బెంజమిన్ నవ్వుతాడు. ఇద్దరికీ అర్థమవుతుంది ఇదే కరెక్ట్ సమయం అని. బెంజమిన్, డైసీ ఇద్దరూ ఇప్పుడు కలిసి జీవించడం మొదలుపెడతారు. న్యూ ఆర్లిన్స్‌లో వాళ్ళ సొంత ఇంట్లో జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. ఇద్దరు వయసులు సరిగ్గా మధ్యకాలంలో కలిసాయి కాబట్టి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. సముద్రంలో పడవల్లో తిరుగుతుంటారు. జీవితాన్ని ప్రతి క్షణం ఆస్వాదిస్తారు. బెంజమిన్ చూడ్డానికి 30 ఏళ్ల వాడిలా ఉంటాడు. డైసీ ఏమో 40 ఏళ్ల దానిలా ఉంటుంది. వాళ్ళు సంతోషానికి అవధులుండవు. డైసీ తన డాన్స్ స్కూల్ నడుపుతుంటుంది. బెంజమిన్ తన తండ్రి నుండి వచ్చిన ఆస్తిని ప్రశాంతంగా బతుకుతుంటాడు. సంవత్సరాలు గడుస్తుంటాయి. కానీ ఇక్కడే అసలు సమస్య మళ్ళీ మొదలవుతుంది. డైసీకి వయసు పెరుగుతుంటుంది. బెంజమిన్‌కేమో వయసు తగ్గుతుంటుంది. ఒకరోజు డైసీ బెంజమిన్ మనం అమ్మానాన్నలం కాబోతున్నాం అని చెప్తుంది. ఇద్దరూ సంతోషంతో ఉప్పొంగిపోతారు. కానీ బెంజమిన్ ముఖంలో ఆనందంతో పాటు ఒక తెలియని భయం. ఆ రాత్రి ఆలోచిస్తాడు. నేను నా బిడ్డకు తండ్రిగా ఎలా ఉండగలనని. నా బిడ్డ పెరుగుతుంటే నేనేమో తగ్గుతుంటాను. నా బిడ్డకు 10 ఏళ్ళొస్తే నేను కూడా 10 ఏళ్ల పిల్లాడిలా ఉంటాను. తను నన్ను ఎలా చూసుకుంటుంది? నేనే ఇంకొక బిడ్డలా ఆమెకు మారిపోతాను. ఇది అన్యాయం అని తనలో తానే ఆలోచించుకుంటాడు. ఒక అందమైన పాప పుడుతుంది. ఆమె పేరు క్యారోలిన్. ఇప్పుడు హాస్పిటల్‌లో డైరీ చదువుతుంది కదా ఆమె. బెంజమిన్ ఆ పాపని ఎత్తుకుని ఏడుస్తాడు. ఆనందంతో ఇంకా బాధతో. డైసీకి ఇప్పుడు 50 ఏళ్లలా ఉంటాయి. ఆ పాపను చూసుకుంటూ ఉంటుంది. బెంజమిన్‌కి ఇప్పుడు 20 ఏళ్ల వాడిలా ఉంటాడు. ఆ పాపకు దూరంగా ఉండడం మొదలుపెడతాడు. ఒకరోజు రాత్రి బెంజమిన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. తన ఫ్యాక్టరీ ఆస్తులన్నీ అమ్మి ఆ డబ్బు మొత్తం డైసీ, క్యారోలిన్ పేర్ల మీద రాసేస్తాడు. ఒక తండ్రి తన కూతుర్ని పెంచాలి. కానీ నేను ఆ పని చేయలేను. కనీసం వాళ్ళ భవిష్యత్తుకు నా డబ్బన్నా ఉపయోగపడుతుందని డిసైడ్ అవుతాడు. ఒక రాత్రి డైసీ నిద్రపోతున్నప్పుడు బెంజమిన్ తన కూతురి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. డైసీకి చివరిసారిగా ఐ లవ్ యూ చెప్పి తన మోటార్ సైకిల్ మీద ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. డైసీ పొద్దున్న లేచి చూస్తే బెంజమిన్ ఉండడు. కట్ చేస్తే బెంజమిన్ ప్రపంచం చుట్టూ తిరగడం మొదలెడతాడు. వయసు తగ్గుతూనే ఉంటుంది. ఇప్పుడు 18 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. మరోవైపు డైసీ తన కూతురు క్యారోలిన్ని పెంచుతుంది. కొన్నాళ్లకు రాబర్ట్ అనే ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటుంది. క్యారోలిన్‌కి రాబర్ట్ ఒక మంచి తండ్రి అవుతాడు. బెంజమిన్‌కి కావాల్సింది కూడా ఇదే. సంవత్సరాలు గడిచిపోతాయి. 1900 సంవత్సరం. డైసీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది సోషల్ సర్వీస్ నెంబర్ నుండి. మేడం, ఇక్కడ బెంజమిన్ అని ఒక పిల్లాడు దొరికాడు. వాడు మీ పేరు మాత్రమే చెప్తున్నాడని. డైసీ అక్కడికి వెళ్ళి చూస్తుంది. అక్కడ బెంజమిన్ 12 ఏళ్ల పిల్లాడిలా ఉన్నాడు. కానీ వాడి కళ్ళల్లో ముసలితనం. వాడికి డైమెన్షియా వస్తుంది. అంటే అన్నీ మర్చిపోతుంటాడు. ఆమె పేరు తప్ప బెంజమిన్‌కి ఏది గుర్తుండదు. డైసీ కళ్ళల్లో నీళ్లు. తన ప్రియుడు ఇప్పుడు తన కొడుకులా ఉన్నాడు. అతన్ని ఆ ముసలి వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు డైసీ 70 ఏళ్ల దానిలా ఉంటుంది. ఆ ఆశ్రమంలోనే ఉంటూ బెంజమిన్‌కి సేవ చేస్తుంటుంది. బెంజమిన్ ఏమో 5 ఏళ్ల పిల్లాడిలా ఉంటాడు. వాడికి కథలు చెప్తూ ఉంటుంది. కానీ ఏమీ గుర్తుండవు. కాలం రివర్స్‌లోకి వెళ్తుంది. బెంజమిన్ పసిపిల్లాడిలాగా అయిపోతాడు. డైసీ ఇప్పుడు పూర్తిగా ముసలావిడ. ఆ పసిపిల్లాడిని అంటే బెంజమిన్ని తన చేతుల్లో పట్టుకొని ఊపుతుంటుంది. "నువ్వు నా బెంజమిన్" అంటుంది. ఆ పసిపిల్లాడు ఆ ముసలావిడ కళ్ళల్లోకి ఒక్కసారి చివరిసారిగా చూస్తాడు. ఆ చూపులో 100 ఏళ్ల జీవితాన్ని చూసిన పరిచయం కనిపిస్తుంది. తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూస్తాడు. అదే బెంజమిన్ చివరి చూపు. బెంజమిన్ బటన్ కథను ముగుస్తుంది. కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ హాస్పిటల్లో 2005. క్యారోలిన్ డైరీ చదవడం పూర్తి చేసి ఏడుస్తుంది. "అంటే బెంజమిన్ నా నాన్న" అని అడుగుతుంది. డైసీ నెమ్మదిగా అవును అని అంటుంది. బయటేమో తుఫాన్ ఉగ్రరూపం దాల్చింది. డైసీ ప్రశాంతంగా ఐ లవ్ యూ బెంజమిన్ అని మనసులో అనుకుంటూ కళ్ళు మూస్తుంది. అదే డైసీ ఆఖరి చూపు. అదే సమయంలో వరద నీటిలో మునిగిపోయిన రివర్స్లో నడిచే ఆ పాత గడియారం కూడా ఆగిపోతుంది. దీంతో కాలం అక్కడితో ఆగిపోతుంది. ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.